హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఆర్ఆర్బి వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన జూనియర్ ఇంజనీర్స్కి గాను రిక్రూట్మెంట్కి ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలో చూద్దాం. మనకు తెలుసు ఆర్ఆర్బి వాళ్ళు రీసెంట్గా 7,900 చిల్లర అంటే సుమారు 7,900 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయని వాటికైతే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. వాటికి గాను జూలై 30వ తేదీ నుంచే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు అప్లికేషన్స్ని ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అయితే మనం rrbapply.government.in ఇక్కడ చూడండి, ఈ అఫిషియల్ సైట్లోకి అయితే రావాలన్నమాట. ఈ సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది చూడండి, అప్లై మీద క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ అని ఉంది చూడండి. అంటే ఇంతకుముందు ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే, అంటే ఇంతకుముందు ఏదైనా ఆర్ఆర్బి జాబ్స్కి అప్లై చేస్తుంటే ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారనమాట. ఒకవేళ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా సైన్ ఇన్ అవ్వచ్చు, లేకపోతే ఫస్ట్ అయితే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తా చూడండి. క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి ఇండియా అని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇండియా అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ నేమ్ అని ఉంది చూడండి. ఈ ఫుల్ నేమ్ దగ్గర యాజ్ పర్ మెట్రికులేషన్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తే చూడండి, యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో సర్టిఫికేట్లో మీ ఫుల్ నేమ్ ఎలాగుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే అయితే ఎంటర్ చేయాలన్నమాట, ఎటువంటి తప్పు లేకుండా. ఇక్కడ రీటైప్ ఫుల్ నేమ్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ అదే అయితే మళ్ళీ రీటైప్ అయితే చేయాలి. నెక్స్ట్ హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ మనం చూడండి. అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేశారా? మీరు ఒకవేళ చేంజ్ చేసుంటే, అంటే ఏమైనా సర్నేము, అమ్మాయిలకి పెళ్ళి అయిన తర్వాత పేరు మార్చున్నా, ఇలాంటివైనా ఉంటే ఇది ఎస్ అని క్లిక్ చేసుకొని దానికి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే కొత్త నేమ్ ఏందో అదైతే పెట్టాలన్నమాట. నేను చేంజ్ చేయలేదు కాబట్టి నో అని పెట్టేయచ్చు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా డేటు, మంత్, ఇయర్ ఫీల్డ్లో అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ రీటైప్ డేట్ ఆఫ్ బర్త్లో కూడా సేమ్ అయితే అదే అయితే ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ సెలెక్ట్ జెండర్, మన జెండర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రీసెలెక్ట్ జెండర్లో కూడా సేమ్ ఇక్కడ ఏదైతే చేస్తామో ఇక్కడ కూడా అదే రిపీట్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్ నేమ్. ఈ ఫాదర్ నేమ్ కూడా మార్క్ లిస్ట్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ రీటైప్ ఫాదర్ నేమ్లో కూడా 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఫాదర్ నేమ్ ఉందో అదే విధంగా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మదర్ నేమ్ కూడా అదే విధంగా అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మన ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ తప్పులు లేకుండా అయితే ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అంటే ఆధార్ కార్డ్ వెరిఫై అయిపోద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్. మన ఈమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని చూడండి. దీని మీద క్లిక్ చేస్తే ఒక ఓటీపీ జనరేట్ అయ్యి మన ఈమెయిల్కి అయితే వస్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఉంది కదా ఖాళీ ఫీల్డ్ బాక్సెస్, దీంట్లో అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్. ఇక్కడ చూడండి మన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత జనరేట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ జనరేట్ అవుద్ది. సో ఆ ఓటీపీని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మన అకౌంట్కి కానీ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఆర్ఆర్బి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నప్పుడు కానీ, నెక్స్ట్ ఆర్ఆర్బీగా ఫర్దర్గా ఏమైనా ప్రొసీడ్ అవ్వాలన్నా ఈ ఆర్ఆర్బి అకౌంట్కి ఒక పాస్వర్డ్ కావాలి కదా. సో ఇక్కడైతే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్, క్యాపిటల్ లెటర్స్ ఇంక్లూడ్ అయ్యేటట్టు, ప్లస్ ఏదైనా స్పెషల్ క్యారెక్టర్, ఏదైనా నెంబర్ ఇంక్లూడ్ అయ్యేటట్టు, ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యేటట్టు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. అదే పాస్వర్డ్ ఇక్కడ కూడా ఎంటర్ చేయండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో క్యాప్చా అని చూడండి, ఎంటర్ క్యాప్చా 4567. ఓకే, ఇదే విధంగా మీకు కూడా ఒక క్యాప్చా వచ్చి ఉంటుంది. ఆ క్యాప్చాని ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని క్లిక్ చేస్తే మనకు ఒక పాపప్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తాను కాబట్టి మళ్ళీ అన్నీ ఎంటర్ చేయలేదు, మీకు జస్ట్ ఎలా చేయాలో చెప్తున్నాను. పాపప్ వస్తుంది. ప్రొసీడ్ అయినట్లయితే మీకైతే ఆ పర్టికులర్ మెయిల్, మొబైల్ నెంబర్, ఆ పర్టికులర్ ఆధార్ కార్డు యూస్ చేసుకొని మనకి ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ అకౌంట్ క్రియేట్ అయింది కదా, ఎలా సైన్ ఇన్ అయ్యి ఎలా అప్లై చేయాలో చూద్దాం. నెక్స్ట్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ పేజ్కి వచ్చి అప్లై మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ ఉంది చూడండి, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనం అయితే ఫస్ట్ ఫీల్డ్లో మన మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ, ఆల్రెడీ ఇందాక ఒక మెయిల్ ఐడి మొబైల్ నెంబర్తో వెరిఫై చేసాం కదా, అదే మెయిల్ ఐడి కానీ లేకపోతే మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి ఇక్కడ ఉంది కదా క్యాప్చా, ఈ క్యాప్చా ఎంటర్ చేయాలన్నమాట. 3524 ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసేయాలి. ఇలా లాగిన్ మీద క్లిక్ చేస్తే మనం అయితే లాగిన్ అవుతాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి అనమాట. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే మనకి ఒక పేజ్ వస్తుంది. దీంట్లో అయితే మనం రైల్వే జోన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట.
ఒకవేళ నెక్స్ట్ మీకు జాబ్ వచ్చిన తర్వాత పోస్టింగ్ ఎక్కడ ఉండొచ్చు అనేది ప్రాబబ్లీ దీని మీదే బేస్ అవుద్ది అనమాట. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి సికింద్రాబాద్ రైల్వే జోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి సికింద్రాబాద్ రైల్వే జోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. వెయిట్, సెలెక్ట్ డిక్లరేషన్ బాక్స్. ఓకే, నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఒక పాపప్ వస్తుంది. మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే మనం ఆల్రెడీ ఏదైతే మన అకౌంట్ క్రియేషన్ ఇప్పుడు ఫిలప్ చేసామో డిఫాల్ట్గా పర్సనల్ డీటెయిల్స్ దగ్గర అవన్నీ ఫిలప్ అయిపోతాయి. సో నో నీడ్ టు ఫిలప్ అగైన్. సో ఇక్కడ చూసినట్లయితే మ్యారిచువల్ స్టేటస్ ఉంది కదా, మ్యారిచువల్ స్టేటస్ అక్కడ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ పెట్టుకోండి అనమాట. నెక్స్ట్ రీజనల్ దగ్గర హిందూ అయితే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్, జైన్ ఇలాగ ఉన్నాయి కదా. ఈ విధంగా మీ రిలీజియన్ ఏదైతే దాన్ని అయితే మీరు పెట్టుకోండి. నెక్స్ట్ మదర్ టంగ్, మీ మదర్ టంగ్ ఏంటి, తెలుగే కదా, సో తెలుగని ఇక్కడైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్, అంటే మీరు ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు. మీరు తెలుగులో రాయాలంటే తెలుగులో పెట్టుకోండి, లేకపోతే ఇంగ్లీష్లో రాయాలంటే ఇంగ్లీష్లో పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడైతే మీ చాయిస్ అనమాట. నెక్స్ట్ పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 1, అంటే ఇవేంటంటే మన పుట్టుమచ్చలు అనమాట. ఆల్రెడీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఇది ఉంటుంది అనమాట. మీరు ఎక్కడ ఎతకబడలేదు 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ 10th క్లాస్ హాల్ టికెట్ కానీ, హాల్ టికెట్ ఉండదు కాబట్టి మోస్ట్లీ మీ దగ్గర ఉండదు. సో 10th క్లాస్ మార్క్ లిస్ట్లో మీరు ఎతికినట్లయితే ఈ పుట్టి మచ్చలు ఎక్కడెక్కడ ఉంటుందన్నమాట. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి 2 ప్లేసులు ఉంటాయి కదా, ఆ 2 ప్లేస్ని ఫస్ట్ ఇక్కడ ఒకటి ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఫర్ ఐడెంటిఫికేషన్ 2 ఉంది కదా, అక్కడ రెండోది అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే కమ్యూనిటీ అని ఉంది చూడండి. ఈ కమ్యూనిటీలో మన కేటగిరీ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. మన అన్రిజర్వ్డ్ కేటగిరీయా, షెడ్యూల్ క్యాస్టా, షెడ్యూల్ ట్రైబా, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెసా ఆర్ ఈడబ్ల్యూఎస్ఆ. ఓకే, ఇవైతే ఏదో సెలెక్ట్ చేసుకోవాలి మీ కేటగిరీ ఏంటో. నెక్స్ట్ కిందకు వచ్చినట్లయితే మన అడ్రస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అని ఉంది చూడండి. చాలామంది పర్మనెంట్ అడ్రస్ వేరుగా ఉంటుంది, ప్రజెంట్ అడ్రస్ వేరుగా ఉంటుంది. యాక్చువల్గా నేను చెప్పాలంటే నాది పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు, బట్ నా ప్రజెంట్ అడ్రస్ చెన్నై అనమాట. సో ఆ విధంగా అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే చాలామందికి ఒకటే కూడా ఉంటాయన్నమాట. మీరు ఏది సెలెక్ట్ చేసుకున్న ఒకటే. మీరు ప్రజెంట్ ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారో కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ దగ్గర పర్మనెంట్గా మీరు ఏ స్టేట్లో ఉన్నారో, ఆంధ్రానా తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ కంప్లీట్ ప్రజెంట్ అడ్రస్ అని అయితే ఇక్కడైతే టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ కంప్లీట్ పర్మనెంట్ అడ్రస్ని టైప్ చేసి ఇక్కడ మీ విలేజ్ నేము, ఇక్కడ పిన్ కోడ్, విలేజ్ నేమ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ విలేజ్ నేము ఆర్ ప్రజెంట్ టౌన్ ఆర్ సిటీ నేము, దాని పిన్ కోడ్. ఇది వచ్చేసి మీ యొక్క యాక్చువల్ విలేజ్ టౌన్ నేమ్ ఆర్ పిన్ కోడ్. ఇవన్నీ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ పేజ్లో ఎలా అప్లై చేయాలో, అంటే నెక్స్ట్ పేజ్లో ఎలా ఫిలప్ చేయాలో చూద్దాం. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అదర్ డీటెయిల్స్ అని వస్తాయన్నమాట. ఈ అదర్ డీటెయిల్స్లో ఫస్ట్ చూసినట్లయితే ఆర్ యూ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, అంటే మీరు ఆల్రెడీ ఇండియన్ ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ వర్క్ చేస్తున్నారా అంటున్నారు. ఒకవేళ చేస్తే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టినట్టయితే మీకు సంబంధించిన డిఫెన్స్ సర్వీస్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్మీయా, నేవీయా, ఎయిర్ ఫోర్సా. దాంట్లో మీ ర్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో డేట్ ఆఫ్ అసోసినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్ యూ స్టిల్ ఇన్ డిఫెన్స్ సర్వీస్, అంటే మీరు స్టిల్ వర్క్ చేస్తున్నారా అని అడిగారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ చేశారు అని అయితే టైం అయితే ఇక్కడైతే డ్యూరేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ కాకపోతే సింపుల్గా నో అని పెట్టుకోండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆర్ యూ ఎ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అని ఉంది. మీకు ఏమన్నా బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటే ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టుకోవాలి. ఒకవేళ ఎస్ అని పెట్టుకుంటే ఇక్కడ చూడండి డిసబిలిటీ కేటగిరీ, వీటిలో ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ డిజబిలిటీ, టెంపరీయా పర్మనెంటా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ ఇష్యూ డేట్ కూడా అయితే ఇక్కడైతే ఫిలప్ చేయాలి. ఒకవేళ మీకు బెంచ్ మార్క్ డిజబిలిటీ లేకపోతే సింపుల్గా నో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్ యూ అండ్ ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే మీరు ఒకవేళ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ పర్సన్ అయితే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి డూ విష్ టు అవైల్ ఫీ కన్సెషన్, మీకు ఫీజులో ఏమన్నా కన్సెషన్ కావాలంటే
ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్కి అని చెప్పారు కదా, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని, ఈబీసీ సర్టిఫికేట్. ఆ నెంబరు, నెక్స్ట్ ఏ అథారిటీ ఇష్యూ చేసిందో ఆ అథారిటీ నేము, నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇష్యూయింగ్, ఇవి కానీ మీరు ఎంటర్ చేసినట్లయితే మనకైతే ఫీజ్ కన్సెషన్ అవుద్ది. మీరు జస్ట్ నాకు తెలిసి 250 రూపీస్ పే చేసి సరిపోద్ది అనమాట, ఒకవేళ ఈబీసీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే. నెక్స్ట్ చూసినట్లయితే డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్ ఆర్ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, అంటే మీరు ఆల్రెడీ ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తున్నారు అని అడిగారు. ఎస్ అంటే ఎస్, నో అయితే నో. వర్క్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఫిలప్ చేయాలి. నేను వర్క్ చేయట్లేదు కాబట్టి నో అని పెట్టుకున్నా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది వెరీ ఇంపార్టెంట్, చూడండి, బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఫీ. అంటే మీరు ఇప్పుడు అప్లై చేసేస్తారు, నెక్స్ట్ మీరు ఒకవేళ ఎగ్జామ్ రాయకూడదు అని మీరు అనుకున్నట్లయితే అప్పుడు రీఫండ్ చేసుకోను మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట. మీ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నెంబరు, అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ దగ్గర సేమ్ అదే అకౌంట్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్సి కోడ్ ఇది కన్ఫర్మ్ చేసి సేవ్ చేసినట్లయితే ఆఫ్టర్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఫీజు కూడా పేమెంట్ చేసిన తర్వాత మీకు ఏ సిచ్యువేషన్లో అయినా కానీ మీకు అప్లికేషన్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ ఫుల్ అమౌంట్ అయితే రీఫండ్ కాదు, కొంచెం అమౌంట్ అయితే రీఫండ్ ఖచ్చితంగా అవుద్దనమాట. ఓకే, ఇదైతే అదర్స్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దానికి గాను నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ ఫీల్డ్లోకి వచ్చినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడైతే మనం మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని ఎంటర్ చేయాలి. ఫస్ట్ డిఫాల్ట్గా ఇక్కడ మెట్రికులేషన్ SSLC అని ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు 10th క్లాస్ ఏ స్టేట్లో చదివారో ఆ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో చదివారో ఆ డిస్ట్రిక్ట్ నేమ్. నెక్స్ట్ బోర్డ్ అనమాట, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే మనం అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ పాసింగ్, రోల్ నెంబర్. ఈ రోల్ నెంబర్ అంటే ఏంటంటే 10th క్లాస్లో మీ హాల్ టికెట్ నెంబర్ అనమాట. ఓకే, అర్థమవుతుందా? 10th క్లాస్ ఎగ్జామినేషన్లో మీ హాల్ టికెట్ నెంబరే ఇక్కడ రోల్ నెంబర్ అనమాట. సో వన్స్ మీరు అది ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది కింద. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్వాలిఫికేషన్ ఉంటుంది అనమాట. అంటే మీరు 10th క్లాసు క్వాలిఫికేషన్ యాడ్ చేశారు. నెక్స్ట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్, మీకు ఏ క్వాలిఫికేషన్ అయితే ఆ క్వాలిఫికేషన్ యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఇంజనీరింగ్లో డిసిప్లిన్స్ని అయితే ఇక్కడ మీరు ఏ డిసిప్లిన్లో ఇంజనీరింగ్ పాస్ అయ్యారు దాన్ని అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ స్టేట్, ఏ స్టేట్లో పాస్ అయ్యారు, నెక్స్ట్ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, నెక్స్ట్ డేట్ ఆఫ్ పాసింగ్, ఇవైతే యాడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించిన ఫోటో, మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ ఫీల్డ్లో అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్ ఉంది కదా, ఇక్కడైతే మనం మన ఫోటోగ్రాఫ్ని నెక్స్ట్ సిగ్నేచర్ని అయితే అప్లోడ్ చేయాలి. మీరైతే ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ కొన్ని ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఈ పర్టికులర్ లెంత్లోనే, ఈ పర్టికులర్ సైజులోనే ఉండాలి, ఈ పర్టికులర్ జేపీఈజీ ఫార్మెట్లోనే ఉండాలి, సైజ్ వచ్చేసి 30 KB to 70 KB మాత్రమే ఉండాలని ఆల్రెడీ అయితే ఇచ్చారు. సో మనం ఈ సైజులోనే, ఈ పర్టికులర్ పిక్సెల్స్లోనే, ఈ పర్టికులర్ ఫార్మెట్లోనే మన అయితే ఫోటోని అయితే అప్లోడ్ చేయాలి, లేకపోతే అప్లోడ్ కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్కి కూడా సేమ్ అదేవిధంగా దీనికంటే కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలనేది. సో అదేవిధంగా మీరైతే సిగ్నేచర్ పెట్టి ఇక్కడైతే అప్లోడ్ చేయండి అనమాట. సో వన్స్ సిగ్నేచర్ ఫోటో అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ అని చూడండి. దీని మీద అయితే క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇటు పక్క ఎలిజిబుల్ పోస్ట్ జోన్ PU టు అప్లై అని ఉంది కదా. అంటే ఇంతకుముందు మీరు సికింద్రాబాద్ అనే జోన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ జోన్లో మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బేస్ చేసుకొని, అంటే మీ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని ఈ కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, SCR జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, EMU, SCR జూనియర్ ఇంజనీర్, ఈ విధంగా అయితే ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులో మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి, ఏ పోస్ట్కి ఫస్ట్, ఏ పోస్ట్కి నెక్స్ట్. ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడైతే యాడ్ అవుతుంది. చూడండి, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇటు సైడ్ యాడ్ అవుతుంది. అంటే మీరైతే ఈ పోస్టులని యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ యాడ్ చేస్తున్నా చూడండి, దానికైతే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది, సెకండ్ యాడ్ చేసిన పోస్ట్కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఈ విధంగా అయితే మనం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఏమేమి పోస్టులు కావాలో అవన్నీ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది, దీని మీద అయితే క్లిక్ చేయండి.
క్లిక్ చేసి ఇలా కిందకు వచ్చినట్లయితే మీ ప్లేస్ అని ఉంది, ఇక్కడైతే మీ ప్లేస్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ప్లీజ్ సెలెక్ట్ అన్ ఎగ్జామినేషన్ గ్రూప్. ఇక్కడ చూడండి సెలెక్ట్ ఎలిజిబుల్ ఎగ్జామినేషన్ గ్రూప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్స్ అండ్ అలైన్డ్ ఇంజనీరింగ్, అంటే నేనైతే ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నాకు వచ్చేసి గ్రూప్ అయితే అది చూపించింది. మీరు ఇంజనీరింగ్లో ఏ ఫీల్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఫీల్డ్ అయితే అక్కడైతే చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ మీద ఇక్కడ ఏదో క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రివ్యూ అండ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ యూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ప్రిఫరెన్స్ ఫర్ సమ్ పోస్ట్, డూ యూ వాంట్ టు యాడ్ దెమ్ అని ఉంది. ఇక్కడ చూడండి ఎస్, అంటే ఇక్కడ నేను అన్ని పోస్టులు అయితే యాడ్ చేయలేదన్నమాట, అన్ని పోస్టులు యాడ్ చేయలేదు. సో అది అడిగిందనమాట యాడ్ చేసుకుంటావా అని. సో నేనైతే ఎస్ మీద అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు నేను మిగతా పోస్టులు అన్నీ అయితే యాడ్ చేస్తాను. చూడండి ప్లస్ మీద క్లిక్ చేస్తే ఈ పోస్టులు కూడా యాడ్ చేస్తున్నాను. అంటే ఇవి ఎందుకంటే రేపు ఒకవేళ మీకు ఆర్ఆర్బి జేఈలో జాబ్ వచ్చిన తర్వాత మీ పోస్టింగ్ ఎలా ఇస్తారంటే ఇక్కడ మీరు ఏదైతే ప్రిఫరెన్స్ టాప్లో ఇచ్చుంటారో వాటికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. సో ఇక్కడైతే ప్రివ్యూ అండ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ప్లీజ్ చెక్ ది పోస్ట్ ప్రిఫరెన్స్ అండర్టేకింగ్ బాక్స్. పోస్ట్ ప్రిఫరెన్స్ అండర్టేకింగ్ బాక్స్ ఇక్కడ చూడండి ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయడం మర్చిపోయాం. సో ప్లీజ్ సెలెక్ట్ ఎగ్జామినేషన్ గ్రూప్, అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ చేపిస్తుంది ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ అలైన్డ్. ఇక్కడ ఐ అండర్స్టూడ్ అండ్ అగ్రీ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ప్రివ్యూ. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు దాకా నేనేమేమి అప్లై చేశానో అంత ప్రివ్యూ అయితే మన అప్లికేషన్ ఫామ్ వచ్చిందనమాట. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ చెక్డ్, ఒకసారి అయితే బాగా చెక్ చేసుకోండి ఈ అప్లికేషన్ ఫామ్ అంతా కరెక్ట్గా ఉందో లేదో. దాని తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి అనమాట. ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 500 రూపీస్ అయితే పే చేయాలి. పే విత్ ఎస్బీఐ పే విత్ సిఎస్ఐ వాట్, అంటే ఈ రెండింటి ద్వారా అయితే మనం పే చేయొచ్చు. వన్స్ పే చేసిన తర్వాత అయితే మనకి అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే పెట్టుకోండి. ఎప్పుడైతే మనకి అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తారో అప్పుడు అప్లికేషన్ ఫామ్లో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ బేస్ చేసుకొని అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట. ఇదైతే కంప్లీట్ ప్రొసీజర్. మీకు ఇంకేమన్నా ఈ ప్రొసీజర్లో డౌట్స్ ఉన్నట్లయితే, ఎందుకంటే నేను తొందరగా చెప్పాను, ఈ ప్రొసీజర్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా అది రిప్లై ఇస్తాను. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.